నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అమరావతి రాజధాని బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందన్న శుభవార్త తెలియగానే కొంకుదూరులో పండగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు శ్రీ చిన్నం వీరభద్రారెడ్డి నాయకత్వంలో శనివారం సాయంత్రం పార్టీ శ్రేణులు, అభిమానులు ఆనందోత్సాహాలతో వీధుల్లోకి వచ్చి అద్భుతమైన సంబరాలు జరుపుకున్నారు. చిన్నం వీరభద్రారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహం వద్ద చేరి భారీ ఎత్తున బాణసంచా పేల్చారు. రంగురంగుల కాంతులతో ఆ ప్రాంతమంతా వెలిగిపోగా జై తెలుగుదేశం, జై చంద్రబాబు, రాజధాని అమరావతి వర్ధిల్లాలి అంటూ వారు చేసిన నినాదాలు మిన్నంటాయి. తమ కలల రాజధానికి చట్టబద్ధత లభించిందన్న ఆనందం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం విజయం కాదని, ప్రజాస్వామ్యానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవమని వీరభద్రారెడ్డి అన్నారు. సంబరాల అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు అమరావతి ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వీరభద్రారెడ్డి నాయకత్వంలో కార్యకర్తలంతా చేతిలో వెలుగుతున్న కొవ్వొత్తులు పట్టుకుని క్రమశిక్షణతో ముందుకు సాగారు. ఆ కొవ్వొత్తుల కాంతిధార అమరావతికి ఎదురైన చీకట్లను చీల్చుకుంటూ వస్తున్న వెలుగు కిరణాల్లా కనిపించింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం శ్రేణులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై రాజధాని, జై అమరావతి, జై రాజధాని, జై రాజధాని. అందరికీ నమస్కారం. కొంకుదూరు గ్రామం, బెక్కోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం అమరావతి చట్టబద్ధమైన సందర్భంగా ఆంధ్ర ప్రజల చిరకాల వాంఛ అమరావతి చట్టబద్ధత అయిన సందర్భంగా కొంకుదూరు గ్రామం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కొవ్వొత్తుల ర్యాలీ చేసి ఆనందంతో ఉత్సాహంగా జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై మూలారెడ్డి, జోహార్ మూలారెడ్డి, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై రామకృష్ణారెడ్డి, జై రామకృష్ణారెడ్డి.